నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు కోటయ్య సార్. కోటయ్య గారు. ఉమ్. కోటయ్య గారు. మాది- ఏపీ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్తారా? చెప్పండి. చెప్తారా? అడగండి సార్. సార్ మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి. సో అంటే కొంతమంది ఊహించారు, కొంతమంది ఊహించలేదు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. సో ఏంటి ఎలా ఉంది? ఎందుకంటే మీరు గత 2019 నుంచి చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కూటమి, పవన్ కళ్యాణ్ గారి కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సార్ మరి నిజంగా 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, ద్రవిడీలు, దందాలు, గంజాయి ఇది తప్పక అభివృద్ధి అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో. అంతా దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు అన్నీ ఇయ్యే. ఇది తప్పక అభివృద్ధి అనేదే లేదు. దాని మీద జనాలందరికీ ఇసుకొచ్చేసింది. ఈ పని మీద అందరికి ఇసుకొచ్చేసి 2024కి ముఖ్యమంత్రిని మారకపోతే ఈ రాష్ట్రం ముందు అని ముఖ్యమంత్రిని మార్చి జనాలందరూ కలిసి చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని కంపెనీలు తెస్తాడు, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం నీటిపారుదల అన్నీ అభివృద్ధి చేస్తాడు, పోలవరం చేస్తాడు, అన్నీ చేస్తాడు. అందుకని ఆయన తప్పితే ఈ రాష్ట్రానికి ఎవడు చేసేవాడు లేడని జనాలందరికీ కనిపించి మొత్తం ఓట్లు వేసేసారు. గట్టిగా ఫిక్స్ అయ్యారు జనం. గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఉద్యోగస్తులకు అప్పుడు మాయమాటలు చెప్పి అది ఇస్తా, డిఎస్ ఇస్తా, ఈ వేస్తా అని అన్ని మాయమాటలు చెప్పి ఆ ఉద్యోగస్తులందరూ ఒకడొకటి మూడు ఓట్లు వేసాడు. అప్పుడు అదే ఉద్యోగస్తులు ఇప్పుడు ఇటు వేశారు. అందువల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రంలో పరిపాలన బాగుంటుంది. ఇప్పుడైతే మంచి రోజులు వచ్చినాయి జనాలకి. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుంది. ఉంటుందా? కంపల్సరీ. ఎందుకంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గురించి చాలా ఖర్చు పెట్టేశాడు డబ్బులన్నీ. సో మరి ఆ డబ్బులన్నీ ఎలా ఉండబోతున్నాయి? సార్ ఈ ఖర్చు అంటే ఖర్చు రూపాయి పెట్టే ఖర్చుని 30 తింటాం, పావల పెట్టాం. 100 మందికి వేసినామంటాం, 10 మందికి వేయటం, 9 మంది దోసుకోవటం. అదే ఖర్చు. కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం దివాళా ఎత్తింది. కాబట్టి జనాలందరికీ కనువిప్పోయి కావాలని చంద్రబాబుని తెచ్చుకున్నారు. పరిపాలన బాగుంటుంది, రాష్ట్రం కూడా డెవలప్ అయ్యిద్ది, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాయే ఎక్కువ ఫలాలు, అంటే అందరికీ ఉచితాలు ఎక్కువ ఇచ్చేసాడు అని చెప్పేసి అప్పుడు దీన్ని రాష్ట్రం మరొక ఏంటది బీహార్ లాగా అయిపోతుంది, ఒక శ్రీలంక అయిపోద్ది అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని ఎక్కువ ఇస్తున్నాడు అందరికీ. అన్నీ ఎక్కువ ఇస్తే సంక్షేమ పథకాలు అనేవి నువ్వు సృష్టియాల, కంపెనీలు రావాలి, సంపద సృష్టియాల. సంపద సృష్టించి నువ్వేమి లేకుండా అప్పులు తెచ్చి, తాకట్లు పెట్టి అప్పులు తెచ్చి వాళ్ళకి పావలు ఇచ్చి ₹100 తిని ఇటు చేస్తే రాష్ట్రం ఏమి డెవలప్ అయింది? అందువల్ల జనాలందరికీ చంద్రబాబు తప్పక ఇంకెవరు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయరు కూడా. అందుకని అందరు కలిసి చంద్రబాబుకి వేశారు. అది ఓకే. సో మరి మీరు అనుకున్నట్టుగానే అంటే చంద్రబాబు గారు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి స్పెషల్ స్టేటస్ కానీ, పోలవరం కానీ ఇలాంటి పెద్ద అయ్యే అవకాశం ఉందంటారా? సార్ 100% పోలవరము, రాజధాని, కంపెనీలు ఇలాంటివన్నీ మన కేంద్ర సంస్థలు అన్నీ బీజేపీలు అందరు కలిసి రాష్ట్రానికి చేస్తారనేది అందరికి ఉంది, చేస్తారు కూడా. ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి చెందుద్ది. 5 ఏళ్లలో గ్యారంటీ అభివృద్ధి చెందుద్ది. సో చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు మనస్తత్వం 10 మందిని చాకాలా, అంతా మనం చేయాలా, బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, అందరికి ఉద్యోగాలు రావాలా అనేది. ఆయనేమో ఎవడు ఆడపోతే నాకెందుకు, నా సంపాదన నాకు ఉండాలా, రాష్ట్రం ఎడిపోతే మనకెందుకు అనే అలవాటు ఆయనకి ఆయనకి తేడా. సో మరి ఈ 5 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో? సార్ ఏమాత్రం అభివృద్ధి ఏం జరిగింది? ఫలాంచాడు, అన్న క్యాంటీన్లు తీసేసాడు. సారా ఏమో సొంతంగా అమ్ముకుంటు బ్రాండ్, అది ₹50 దాన్ని 200 చేశాడు. 5 ఆగి చచ్చారు. అంతా అరాజకమే కదా. సో
అన్న క్యాంటీన్లు తీసి ప్రజావేదిక ప్రజావేదిక గులిసి ఉమ్, అన్నీ ఇంకా అరాచకాలే మొదలు పెట్టడంలోనే అరాచకం మొదలు పెట్టారు కదా. ఉమ్. ఇప్పుడు రిషికొండకు వచ్చారు. ఆ రుషికొండకు వచ్చారు. మరి ఏంటి రిషికొండ మీద ఇష్యూ నడుస్తుంది కదా. రుషికొండ మీద ఇష్యూ అంటే సార్, ఆ రుషికొండ ఆయనైతే 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి కొంటా, 30 ఏళ్ళు. ఇంకెవడు రాలేడు, నేనే రాజు నేనే మంత్రిని, ఇక నాకన్నా సాధించేవాడు ఎవడన్నాడు, అందుకని అందరికి ప్యాలెస్లు సొంతంగా కట్టుకున్నాడు గవర్నమెంట్. 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించేది నేనే, ఇంకెవడు రాడు, నాదే పరిపాలన అనే ఉద్దేశంతో కట్టుకున్నాడు. కట్టుకొని అన్ని ప్యాలెస్లు కట్టుకొని అంత బ్రహ్మాండంగా చేసుకున్నాడు. కానీ ఇంకా జనాలు తిరగబడతారు అనేది ఆయనకు అర్థం కాలే. అది మరి ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది, ప్రమాణ స్వీకారం చేశాడు, మళ్ళీ నెక్స్ట్ లేడు, ఏంటి వస్తారంటారు అసలు వాళ్ళు? సార్ వాళ్ళకి 150 సీట్లు వచ్చిన వాళ్ళకి, 151 వచ్చిన వాళ్ళకి 11 వచ్చేసరికి వాళ్ళకి అసెంబ్లీలోకి వచ్చేదానికి మనసు ఇష్టపడక ఏదో ప్రమాణం చేయాలి కాబట్టి నిన్న వచ్చారు. ఇవాళ నుంచి అసెంబ్లీకి కూడా రాలేదు కదా, ఇంకా అది వాళ్ళ పొజిషన్. ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. సో మరి ఇప్పుడు ఈ అంశాన్ని అంటే వీళ్ళకి 164 వచ్చిన సీట్లు వచ్చిన అంశాన్ని వాళ్ళు 150 సీట్లు వచ్చినప్పుడేమో ఈవీఎంలు మంచిగా పనిచేసినాయి, నిజంగా ఎన్నికల కమిషన్కి నిజంగా కృతజ్ఞతలు అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి 164 వచ్చేసరికి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అసలు ఆ ఓటింగ్ శాతం అనేది ఎలా వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేశారు, ఇలా రకరకాలుగా రోజా గారు కావచ్చు, తర్వాత కొడాలి నాన్న ఇలాంటి వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. సారీ, ఈ రోజా కొడాలి నాని వీళ్ళందరూ మనుషులు కాదు, వాళ్ళు ఏది మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఎట్లా అంటే ఎట్లా మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు 150 వచ్చినప్పుడు నీకేమో ఈవీఎంలు మంచిగా, ఇప్పుడు యువతల వాళ్ళకి వస్తేనేమో మంచివి కదా, నువ్వు చేస్తేనేమో మంచిది, నేను చేస్తేనేమో విచారమా, అవన్నీ పద్ధతి కాదు. కాకపోతే వాళ్ళేదో జనాలకి అట్లా ఏదో తప్పు మీద చెప్పాలని చెబుతున్నారు, వాళ్ళకు కూడా తెలుసు జనాలు ఓట్లేరని. ఇంత పరంగా ఇన్ని సీట్లు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 21కి 21, 2కి 2, మన చంద్రబాబు నాయుడు గారికి 135 వచ్చినాయి. సరే బీజేపీకి అవి కలిపి మొత్తం 164. ఎలా చూస్తారు అసలు, ఏ విధంగా? సార్, జనాలలో ఏముందంటే జగన్కి ఆపోజిట్ ఎవడు నిలబడ్డా వాడికి ఓటేయాలి, ఏ పార్టీ అన్నా కానీ. జగన్కి ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ఓట్లేశారు, అంత కసి ఉంది జనాలలో. అది జనాలకైతే కాకపోతే ఏదో పావాలు ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు. అమ్మఒడి అంటే ఇది వరకు 4 పిల్లలు అంటే 4కి వచ్చేది, ఇప్పుడు ఒక్కడికే ఇచ్చాడు ఇంట్లో. అవి వాడు నాన్న దాకని సరిపోతాయి, ఆ పిల్లలు చదువుకుంటే ఆడేమో డబ్బులు ఇక అంతా కావాలా. ఆ రకంగా పరిపాలన అయితే బాగలేక జనాలలో మార్పు వచ్చి వేసేసారు. కాకపోతే వీళ్ళేంది ఏమి చెప్పకపోతే మనకి ఏముందని ఏదో మళ్ళీ మొదలు పెట్టారు, ఈవీఎం మోసం అని అయ్యని ఇయ్యని జనాలకు చెబితే కానీ మన పక్క ఉండరు జనాలు. ఇంకా అనేది ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు లేదు సార్, ఎవరన్నా అయితే ఇంకా మాట్లాడరు ఇట్లా. సో మరి నిజంగానే అలా ట్యాంపరింగ్లు జరుగుంటే అధికార పార్టీలోనూ వీళ్ళే కదా, ఎవరికి అవకాశం ఉంటుంది సార్? చేసే అవకాశం వీళ్ళకే ఉంటుంది. అట్లా అనుకుంటే మోడీ 240 ఎందుకు వస్తాయి, 400 వస్తాయి కదా. మోడీ చేసుకోవచ్చు కదా, 400 వస్తాయి కదా మోడీకి. మోడీకి 240 ఎందుకు వచ్చినాయి అన్నాడు కదా, చేసుకోవచ్చు కదా. ఇవన్నీ అపోహాలు, అది ఎన్ని అపోహాలు చెబుతాయి, చెబుతుంటారు. ఓడిపోయినా 100 తప్పులు ఎత్తుకులాడతారు. సో ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కౌరవ సభ అంటున్నాడు దాన్ని, మరి వీళ్ళేమో పాండవులు అంట 11 మంది. అట్లాగా సార్, ఇప్పుడు పాండవులు 11 మంది ఉంటారు పాండవులు. ఇప్పుడు కౌరవ సభ అంటే గెలిచిన వాళ్ళు కౌరవ, ఎక్కువ ఉంటే కౌరవ సభ, తక్కువ ఉంటే పాండవ సభ. సరే పాండవ సభ అయినా మీరు సక్రంగా చేసి అన్నీ చేస్తే పాండవ సభే, మీరు చేసింది అరాచకం. ఈసారి పరిపాలన అయితే బాగుంటుంది, పరిపాలన అయితే బాగుంటుంది. ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఎవడికి రెండో వాడికి ఓటేయరు. చంద్రబాబు చస్తే తప్పక, చంద్రబాబు బతికున్నంత కాలం చంద్రబాబుకే ఓటేస్తారు. ఓకే, మేము ఊహించాం సార్. ఎందుకంటే పోయినసారి ఉద్యోగస్తులు, మధ్యవర్తులు, మీడియేటరు, చదువుకునే పిల్లలు వీళ్ళంతా కలిసి జగన్ ఏదో చేస్తాడని ఓట్లేసారు. అదే జనము ఈయన వల్ల కాదు అని ఇటేశారు. మార్పు కోరుకుంటారు కదా, అదే జనం ఇటేశారు.
అదే తేడా. ఉమ్. ఉమ్. లాస్ట్ టైం కంటే ఈసారి పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. పర్సెంటేజ్ కూడా పెరిగింది సార్. పర్సెంటేజ్ అంటే ప్రతి విలేజ్లో ఎక్కడున్న ఓటర్ని ప్రతి వాడు పిలిపించుకున్నాడు. ఎమ్మెల్యే స్థాయిలో ప్రతి ఓటర్ని డబ్బులు ఇచ్చి ఛార్జీలు ఇచ్చి పిలిపించుకొని ఓట్లు వేయించుకున్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ ఆ. అప్పుడే డిసైడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడుకి గెలిచారు సార్ అప్పుడే కాదు, ఈయన ఎక్కి ప్రజావేదిక ఎప్పుడు కూల్ చేసిండో అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆయన. అమరావతి రైతులు ఆ. ఇబ్బంది పెట్టారు. సార్ రైతులు ఒక్క సెంటు పొలం ఉంచుకోకుండా ఏ రైతైనా పొలం ఇస్తారు. అట్టాటి వాళ్ళు 34,000 ఎకరాల పొలాలు ఇస్తే వాళ్ళకు దరిదోవ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి కౌలు ఇవ్వకుండా పిల్లలు వాళ్ళు నానా తంటాలు 1600 రోజులు కూర్చొని ధర్నాలు చేసి వాళ్ళ పొలాలు ఇచ్చి ఆడవాళ్ళు వాళ్ళ పొలాలు ఇచ్చి వాళ్ళు ధర్నాలు చేయడానికి ఇంత అవసరమా? అట్లాంటి వాళ్ళేమో పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. సరే అదంతా దేవుడు చూశాడు. ఇప్పుడు ఒకే ఒకటి సార్, దేవుడు అనేవాడు అన్నాడు, నువ్వు గొప్పని ఎర్రవిగినా పనికిరాదు, నేను ఎర్రవిగినా పనికిరాదు. అది టైం ఏ టైం ఉంటుందో ఆ టయానికి ఎటు జరగాల్సింది అటు జరిగిద్ది. కానీ ఏదో రాష్ట్రం నుంచి జేసీబీలు తెప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. ఏసీపీలు అంటే అంతా బస్టు పెట్టిపోయింది కదా, అన్న బాగు చేయాలంటే ఉన్నాయి చాలవు, రాష్ట్రంలో ఉన్నాయి చాలవు. అందుకని జేసీపీలు తెప్పియాలి. అవసరం ఎన్ని అవసరం అయితే అని తెప్పియాలి. మొత్తం ఎక్కడికక్కడ చేయాలి. ఎక్కడికక్కడ ఒకటి కాదుగా, ఇప్పుడు డ్యాములే కానీ రోడ్లే కానీ రాజధానే కానీ పోలవరం ప్రాజెక్టే కానీ అన్నీ ఆడారు పోయినాయి కదా. ఇవన్నీ బాగు చేయాలంటే అన్నీ తెస్తేనే కదా అయ్యేది. మట్టి కూడా వేయలే. కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. చంద్రబాబు పోయి చూస్తే మళ్ళీ 4 సంవత్సరాలు పట్టుద్ది అంట చేస్తే. జరగలే అప్పటి నుంచి మళ్ళీ 4 సంవత్సరాలు పట్టుద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి కొంచెం ఆంభావంతో నేనే రాజు, నేనే మంత్రిని, ఇంకెవడు నాకన్నా చేసేవాళ్ళు అన్నట్టు చేశాడు. ఎవడైనా రాజకీయంగా వచ్చినాక రాజకీయం వరకే రాజకీయం చూసుకోవాలి, కానీ అయిపోయినాక అందరినీ సమానంగా చూడగలిగితేనే రాజకీయం. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.